హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఎంసెట్ లో ఫంక్షన్స్ అనే చాప్టర్ నుంచి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. అదేవిధంగా ఆ కాన్సెప్ట్ మీద ప్రీవియస్గా ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మాత్రం మర్చిపోద్దు. సో మరిన్ని కాలేసి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. అయితే ఈ ఫంక్షన్లో మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ అండి. అయితే ఈ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి మనకి. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే దీని మీద ఇచ్చే సమ్స్ అనేది మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అందులో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ 1/x అని ఇచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే 1 + or - x పవర్ n అని చెప్పి తీసుకోవచ్చు. ఇది మనకి ఎగ్జామ్లో ఈ కండిషన్స్ ఇచ్చేస్తాడు. ఇది మనకు గుర్తుండాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 + or - x పవర్ n తీసుకోవాలని చెప్పి. అలాగే సెకండ్ ఫార్ములా చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1గా తీసుకోవచ్చు. అలాగే థర్డ్ వన్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏ పవర్ ఎక్స్గా తీసుకోవచ్చు. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని లాగ్ ఎక్స్ టు ద బేస్ అని చెప్పి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏ పవర్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ మైనస్ x/2 అని చెప్పి తీసుకోవచ్చు. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్స్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని లా కాస్ ఎక్స్ అని చెప్పి తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఈ కండిషన్స్ ఇచ్చినప్పుడు ఇవి ఎలా వస్తున్నాయని గుర్తుపెట్టుకుంటే మన సమ్స్ అనేది ఈజీగా చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ ఎంసెట్ క్వశ్చన్స్లో ఎక్కువగా రిపీట్ అయిన ఫార్ములాస్ ఏంటంటే ఈ రెండండి. ఈ 2 ఫార్ములాస్ మీద ప్రతి సంవత్సరం కూడా డెఫినెట్గా ఒక 2 to 3 క్వశ్చన్స్ అనేది ఇస్తున్నారు. కాబట్టి ఈ 2 ఫార్ములాస్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి రేర్ కేసెస్గా ఇస్తున్నారండి. ఏ పవర్ ఎక్స్ కానీ లాగ్ ఎక్స్ కానీ రేర్గా ఇస్తున్నారు. కానీ ఈ రెండు మాత్రం ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ వీటి మీద సమ్స్ అనేది ఎలా ఇస్తున్నారు ఏంటనేది మనం ప్రీవియస్ ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాము. ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/x అని ఇచ్చారు. దెన్ అండ్ ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్స్ 33 ఇచ్చి ఎఫ్ ఆఫ్ 5 అని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఆల్రెడీ మీకు ఫార్ములాస్ చెప్పాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/x అని ఇచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం ఎలా రాసుకోవచ్చండి, 1 + or - x పవర్ n గా రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఫంక్షన్ తెలుసో అది రాసేసుకుంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 + or - x పవర్ n. అయితే మరి ఇక్కడ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా లేదా ఎక్స్ పవర్ n ఉంది కాబట్టి n వాల్యూ ఏం తీసుకోవాలనేది తెలియదు. సో దీనికోసం ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 33. సో ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 33. ఈ 33ని మనం 1 + 32 గా రాయొచ్చండి. ఎందుకంటే 1 + or - ఉంది కాబట్టి 1 + 32 గా రాసుకుంటున్నాను. అలాగే 1 + 32ని మనం ఎలా రాయొచ్చు అంటే 2/5 గా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 1 + 2/5. ఇక్కడ 2 ఉంటే 2 ఉంది. మరి x తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 + x టు ద పవర్ 5 అనేది అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 + x పవర్ 5 అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, ఎఫ్ ఆఫ్ 5 అని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. అంటే x ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చండి, 5 ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 1 + 5 టు ద పవర్ 5. సో 1 + 5 టు ద పవర్ 5 వాల్యూ 3125. సో ఫైనల్ గా 3126. ఇది ఆన్సర్. ఇచ్చిన సెకండ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఏ క్వాడ్రాటిక్ పాలినామిల్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/x. if f of -1 equals to 0 then range of f. సో f యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. అయితే మనకి ఇక్కడ తెలిసిన కండిషన్ ఏంటంటే ఇది ఇచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ను మనం ఎలా తీసుకోవచ్చు, 1 + or - x పవర్ n గా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిన కండిషన్ ఏదైతే ఉందో అది తీసేసుకుంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 + or - x టు ద పవర్ n. అయితే ఇక్కడ మనం ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలా, పవర్ n మరి n వాల్యూ ఏంటి అనేది తెలియాలి. దీనికోసం ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్స్ టు 0 అనే ఉందండి. సో ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్స్ టు 0 తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్స్ టు 0. సో అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, మనం -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 + or - -1 all to the power n ఈక్వల్స్ టు 0. ఎందుకంటే 0 ఇందాక మనకి ప్రీవియస్ క్వశ్చన్ లో 33 ఇచ్చినప్పుడు 1 + 32 గా రాసుకున్నాం. కానీ 0ని మనం 1 + 0 గా కానీ ఇంకే విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేయలేం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ లో ఇంకో కండిషన్ కూడా ఇచ్చారు. ఏంటి ఆ కండిషన్ అంటే ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ ఏమవుతుందండి, 2 అవుతుంది. అంటే పవర్ ఏమవుతుంది, 2 అవుతుంది. మరి ఇక్కడ పవర్ n ప్లస్ లో ఏం తీసుకోవచ్చండి, మనం 2 అనేది తీసుకోవచ్చు. సో 1 + or - -1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. అయితే ఇక్కడ
మనకి ప్లస్ ఆర్ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది జీరో వస్తుంది కండి. అంటే ప్లస్ తీసుకున్నప్పుడు జీరో వస్తుందా, మైనస్ తీసుకున్నప్పుడు జీరో వస్తుందా ఇక్కడ చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి -1 హోల్ స్క్వేర్ అంటే ఏంటి 1. సో 1 + or -1 = 0. 1 + 1 చేస్తే 2 వస్తుంది, 0 రావట్లేదు. కానీ 1 - 1 చేస్తే ఏమొస్తుంది 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలండి, మైనస్ తీసుకోవాలి. సో f of x = ఫంక్షన్ ఫైనల్ గా ఏమవుతుందంటే 1 - x to the power n ప్లస్ ఏముంది స్క్వేర్, క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి స్క్వేర్. అంటే f of x అనేది ఏమొచ్చింది 1 - x² అనే ఒక ఫంక్షన్ వచ్చింది. దీనికి అంటే ఈ ఫంక్షన్ కి ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, రేంజ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, రేంజ్ అంటే ఏంటి, ఎందుకు రేంజ్ అంటే f of x వాల్యూస్ అండి. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ f of x ఆర్ కాల్డ్ రేంజ్ అని చెప్పి అంటాము. అయితే ఇప్పుడు ఈ f of x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఈ ఫంక్షన్ లో మనకు తెలిసిన కండిషన్ ఏంటంటే x² is always పాజిటివ్ కాబట్టి x² is greater than or equals to 0 అని చెప్పి తీసుకుంటారు. ఇప్పుడు దీని నుంచి ఈ ఫంక్షన్ మనం తీసుకుని రావాలి. ఇక్కడ ఈ ఫంక్షన్ ఏంటి, x² ముందు ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ తో మల్టిపుల్ చేస్తే -x² అనేది ఏమవుతుందండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎప్పుడైనా ఇన్ ఈక్వేషన్ లో గుర్తుపెట్టుకోండి, మైనస్ తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా డెఫినెట్ గా సింబల్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇన్ ఈక్వేషన్ మీద ఆల్రెడీ మీకు ప్రీవియస్ గా ఒక జేఈ మెయిన్స్ అనే ఒక వీడియో చేశానండి, కాన్సెప్ట్ వీడియో. ఒకసారి మీకు ఇన్ ఈక్వాలిటీలో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ అవుతుంది. రైట్, ఇక్కడ చూడండి -x² is less than or equals to 0. అయితే ఇప్పుడు ఇంకా ఏముందంటే 1 - x² ఉంది కాబట్టి దీనికి ఏం యాడ్ చేయాలి, 1 అని యాడ్ చేయాలి. సో బోత్ సైడ్ ఇన్ ఈక్వేషన్ కి 1 యాడ్ చేస్తే 1 - x² is less than or equals to 1 అవుతుంది. ఇప్పుడు 1 - x² అంటే ఏంటి, f of x. f of x is less than or equals to 1. f of x వాల్యూ అనేది 1 కి ఈక్వల్ అవుతుంది లేదా 1 కన్నా తక్కువ అవుతుంది కాబట్టి రేంజ్ ఏమవుతుందంటే దీని యొక్క f of x యొక్క రేంజ్ ఏమవుతుందంటే 1 కన్నా తక్కువ అంటే -∞ to 1. ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ తీసుకుంటున్నాను. సో మనకి రేంజ్ ఏమవుతుంది -∞ to క్లోజ్డ్ ఇంటర్వల్ 1. ఈ ఆప్షన్ లో ఎక్కడైనా ఉందో ఒకసారి చెక్ చేసుకుని, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన థర్డ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే f of x plus y equals to f of x plus f of y అని ఇచ్చారండి. f of 1 equals to 7 ఇచ్చి దెన్ సిగ్మా k equals to 0 to 10 f of k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. అయితే మనకి తెలిసిన కండిషన్ ఏంటి, f of x plus y equals to f of x plus f of y అని ఇచ్చినప్పుడు మనకి తెలిసిన ఫార్ములా ఏంటంటే f of x equals to x into f of 1 అని, ఇది మనకి తెలుసు. మరి f of 1 వాల్యూ ఏమి ఇచ్చారండి, 7 ఇచ్చారు కాబట్టి 7 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే f of x ఈక్వల్స్ ఏమవుతుందండి 7x అవుతుంది. సో మరి ఫంక్షన్ ఏమొచ్చింది 7x. దీన్ని యూజ్ చేసుకొని ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సిగ్మా k ఈక్వల్స్ టు 0 to 10 f of k అంటే 7k. ఇక్కడ 7 కాన్స్టెంట్ అండి. మరి సిగ్మా k ఏమవుతుంది అంటే k అంటే సిగ్మా k అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్ ఫార్ములా n into n plus 1/2. సో ఇక్కడ సిగ్మా k ప్లస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అండి, k into k plus 1/2 ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అయితే మరి k వాల్యూ ఏంటి, చాలా మంది ఏం చేస్తారంటే 0 నుంచి 10 వరకు ఉంది కాబట్టి 11 నెంబర్స్ తీసేసుకుంటారు, అంటే k ప్లేస్ లో 11 తీసుకొని చేస్తారు. కానీ ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే సిగ్మా అంటే సమ్మేషన్ కదా, అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాడ్ చేయాలంటే k ప్లస్ 0 నుంచి 10 వరకు సబ్స్టిట్యూట్ చేస్తే యాడ్ చేయాలి. ఒకవేళ k ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 7 into 0 ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. కాబట్టి 0 మనం కన్సిడర్ చేసిన ఒకటే, చేయకపోయిన ఒకటి, 0 సబ్స్టిట్యూట్ చేసి 0 అయిపోతుంది కానీ దాన్ని పక్కన పెట్టేయండి. 1 నుంచి 10 వరకు తీసుకుని 1 నుంచి 10 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 10 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి k ప్లేస్ అంటే ఫార్ములా అప్లై చేసినప్పుడు ఇలా ఆలోచించండి ఒకసారి. సో ఇప్పుడు k ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే 10 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 7 into 10 into 10 plus 1 11 divided by 2. So 2 1s are 2 5s are. So 7 into 11 77 into 5 5 7s are 35 3 అంటే 385. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమొస్తుంది మనకి ఆప్షన్ డి 385. సో ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం థింక్ చేసి చేయాలి. ఇచ్చిన ఫోర్త్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే f from r to r is defined by f of x plus y equals to f of x plus 12y for all x comma y belongs to r. If f of 1 equals to 6 then sigma r equals to 1 to n f of r వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. అయితే మనకి f of x plus y equals to f of x plus f of y ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటో తెలుసు. కానీ ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ లో f of x plus y equals to f of x plus 12y ఇచ్చారు, అంటే ఫార్ములా ఫార్మాట్ లో ఇవ్వలేదు. ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన కండిషన్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ టీజ్ గా తీసుకోండి. అంటే f of x plus y is equals to f of x plus
12 ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంటే ఒక ప్యాటర్న్ అనేది తీసుకొచ్చి దాని నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 6 డెఫినెట్ గా ఎఫ్ ఆఫ్ 1 ఇచ్చేస్తాడండి. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ లో ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఏమి ఇచ్చారు 6 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ 2 ఎఫ్ ఆఫ్ 3 ఎఫ్ ఆఫ్ 4 అలాగే ఏవో ఒక 3 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఏదైనా ఒక ప్యాటర్న్ వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ముందు ఎఫ్ ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటాను. 2 ఫైండ్ అవుట్ చేయడం కోసం ఎక్స్ ప్లస్ లో 1 అలాగే వై ప్లస్ లో 1 తీసుకుంటున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈజీగా చేయడం కోసం వై ప్లస్ లో ఎప్పుడు 1 తీసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి ఎక్స్ ప్లస్ లో 1 వై ప్లస్ లో 1 తీసుకున్నాను. సో ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1 ఏమవుతుంది 2 అవుతుంది. సో అలాగే ఇక్కడ ఎక్స్ ప్లస్ లో 1 తీసుకుంటున్నాను. అలాగే వై ప్లస్ లో 1 12 ఇంటూ 1 ఏమవుతుందండి 12 అవుతుంది. సో ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏంటి 6 ప్లస్ 12 అంటే 18 అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేయడం కోసం ఎక్స్ ప్లస్ లో 2 వై ప్లస్ లో 1 తీసుకుంటున్నాను. ఎందుకంటే 2 ప్లస్ 1 ఏమవుతుందండి 3 అవుతుంది కాబట్టి. సో 2 ప్లస్ 1 3. ఇక్కడ మళ్ళీ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ లో 2 అంటే ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ వై ప్లస్ లో 1 12 ఇంటూ 1 12 ప్రతిసారి 12 వస్తుంది ఎందుకంటే వై ప్లస్ లో 1 తీసుకుంటున్నాం కాబట్టి. రైట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఏంటి మరి 18 ప్లస్ 12 ఎంత అవుతుందండి 30. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ లో 3 తీసుకుంటున్నా వై ప్లస్ లో 1 తీసుకుంటున్నాను. సో ఎఫ్ ఆఫ్ 4 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ 12 మరి 3 అంటే ఏంటి 30 ప్లస్ 12 అంటే 42. ఇప్పుడు దీని నుంచి ఏదైనా ఒక ప్యాటర్న్ రాసుకోవచ్చు అని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి 6 1 6 6 3 18 అలాంటప్పుడు 6 5 రావాలి ఎందుకంటే ఈవెన్ నెంబర్ 6 5 ఎంత అండి 30. నెక్స్ట్ 6 7 42 చూడండి 6 1 6 3 అలాగే 6 5 నెక్స్ట్ 6 7 సో అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది ఆడ్ నెంబర్ అని వస్తుంది. సో మన ఆడ్ నెంబర్ ఏంటంటే ఫార్ములా ఏంటండి 2x - 1 ఆడ్ నెంబర్ యొక్క జనరల్ ఫార్మ్ ఏంటంటే 2x - 1 అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అండి ఇక్కడ మనం 6 ఇంటూ 2x - 1 గా రాసుకోవచ్చు. 6 ఇంటూ 2x - 1 అంటే 12x - 1 చూడండి x ప్లస్ లో 1 తీసుకోండి. x ప్లస్ లో 1 తీసుకుంటే చూడండి 12 - 6 సరిపోయిందా 12 - 6 6 వచ్చింది. అలాగే ఇక్కడ కూడా చూడండి 6 ఇంటూ 2x అంటే 2 ఇంటూ 2 మైనస్ 1 అంటే 12 ఇంటూ 2 24 - 6 24 - 6 అంటే ఏమవుతుందండి 18 అవుతుంది. ఇక్కడ కూడా చూడండి 30 అంటే ఇప్పుడు అన్ని 12 టైప్ 12 ఇంటూ 1 12 12 - 6 6 అలాగే 12 ఇంటూ 2 24 - 6 18 అలాగే 12 ఇంటూ 3 12 ఇంటూ 3 మైనస్ 6 చేయండి 36 - 6 ఏమవుతుంది మనకి 30 అవుతుంది. అలాగే 12 ఇంటూ 4 మైనస్ 6 12 4 48 48 - 6 ఏమవుతుందండి 42 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ బట్టి మనకు వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12x - 6 ఇది మనకి వచ్చిన ప్యాటర్న్. ఎందుకంటే ఎక్స్ ప్లస్ లో 1 నుంచి ఏ వాల్యూ తీసుకున్నా 1 తీసుకుంటే 6 వస్తుంది 2 తీసుకుంటే 18 వస్తుంది అంటే ఏ వాల్యూ తీసుకున్నా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందండి మనకి 12x - 6 అవుతుంది. అయితే ఇప్పుడు ఇదే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే సిగ్మా ఆర్ ఈక్వల్స్ 1 to n ఎఫ్ ఆఫ్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి సిగ్మా ఆర్ ఈక్వల్స్ టు 1 to n ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే 12r - 6n. సో 12 ఇంటూ మరి సిగ్మా ఆర్ అంటే ఏంటి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి n ఇంటూ n ప్లస్ 1/2. సో ఇప్పుడు అదే తీసుకుంటారు n ఇంటూ n ప్లస్ 1/2 మైనస్ 6n. సో మన సిగ్మా 1 కి ఫార్ములా ఏంటంటే n సిగ్మా 1 కి ఏంటి n కాబట్టి 6n అనేది అవుతుంది. ఇక్కడ 2 1 2 6 క్యాన్సిల్ అయిపోతుంది 6n ఇంటూ n 6n స్క్వేర్ ప్లస్ 6n ఇంటూ 1 6n మైనస్ 6n అండి ప్లస్ 6n మైనస్ 6n ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ మనకు ఆన్సర్ 6n స్క్వేర్ వస్తుంది. సో ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ ఏంటి 6n స్క్వేర్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన ఫిఫ్త్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లెట్ f from n to n be a function such that f of x plus y equals to f of x plus f of y plus xy. సో మనకి ఇంతవరకు ఫార్ములా తెలుసు ఇక్కడ ప్లస్ xy ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి ఒక ప్యాటర్న్ అనేది తీసుకొని రావాలి. నెక్స్ట్ ఫర్ ఎవ్రీ x, y belongs to n f of 1 equals to 2 f of 1 equals to 1 ఇచ్చారండి. అయితే సిగ్మా k equals to 0 to 10 f of k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి 0 to n కానీ 0 to r కానీ ఇలా ఇస్తే మనం ఒక ప్యాటర్న్ తీసుకొచ్చి సమ్ చేయండి. లేదంటే ఈజీగా డైరెక్ట్ గా 0 నుంచి 10 వాల్యూ వరకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే తక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయడం ఈజీ. ఒకవేళ ప్యాటర్న్ వచ్చిందని కూడా హ్యాపీ. సో ఒక్కోసారి ఏంటంటే ప్యాటర్న్ రావడం కూడా కొంచెం కష్టం అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు 0 నుంచి 10 వాల్యూ వరకు సబ్స్టిట్యూట్ అంటే ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది. రైట్. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేస్తాను డైరెక్ట్ గా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. దాని కూడా మీకు ఒక షార్ట్ కట్ అనేది చెప్తాను ఎలా చేయాలనేది.
ఇక్కడ చూడండి ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో తీసుకుందాం ముందు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ ఎక్స్ వై అని ఇచ్చారు. అలాగే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ ఏమి ఇచ్చారండి 2 ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ 1 2 ఇచ్చారండి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎక్స్ ప్లస్ లో 1 తీసుకోవాలి, అలాగే వై ప్లస్ లో 1 తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1 ఇంటూ 1 1. ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎంత 2, 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 1 5. నెక్స్ట్ ఇంకొక వాల్యూ సబ్స్టిట్యూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎక్స్ ప్లస్ లో 2 వై ప్లస్ లో 1 తీసుకుంటున్నాను. సో ఎఫ్ ఆఫ్ 2 అంటే 5. నెక్స్ట్ ఇక్కడ 1 తీసుకుంటా కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 అంటే 2 ప్లస్ 2 ఇంటూ 1 2 అంటే 9 వస్తుంది. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 ప్లస్ 3 చేస్తే 5 వస్తుంది, 5 ప్లస్ 4 చేస్తే 9 వస్తుంది. మన నెక్స్ట్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి, 9 ప్లస్ 5 చేయాలి. చూడండి 3 4 5 6 ఇలా యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. సో 9 ప్లస్ 5 14. మరి ఎఫ్ ఆఫ్ 5 కావాలంటే 14 ప్లస్ 6 అండి. 14 ప్లస్ 6 చేస్తే 20. మరి ఎఫ్ ఆఫ్ 6 కావాలంటే 20 ప్లస్ 7 అంటే 27. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 7 కావాలంటే ప్లస్ 8 చేయండి. 27 ప్లస్ 8, 27 ప్లస్ 8 ఏమవుతుంది మనకి 35 అవుతుంది. నెక్స్ట్ లేదు ఎఫ్ ఆఫ్ 8 కావాలనుకోండి, ఈ 35 ఏం చేయాలి మనం 9 యాడ్ చేయాలి. 9 యాడ్ చేస్తే వస్తుంది మనకి 44 వస్తుంది. మరి ఎఫ్ ఆఫ్ 9 కావాలనుకుంటే ఈ 44 9 కదా, 9 తర్వాత నెంబర్ 10 యాడ్ చేయండి 54 వస్తుంది. మరి ఎఫ్ ఆఫ్ 10 కావాలంటే 54 కి 11 యాడ్ చేయండి 65 వస్తుంది. సో మనకి 1 నుంచి 10 వరకు వాల్యూస్ వచ్చేసాయండి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది మనకి 0 వస్తుంది కాబట్టి సో దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 1 నుంచి 10 వరకు వాల్యూస్ వచ్చాయి కాబట్టి వీటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఒకసారి యాడ్ చేసి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ వాల్యూ ఏంటి 2, 2 ప్లస్ 5 ఎంత అవుతుందండి 7, 7 ప్లస్ 9, 7 ప్లస్ 9 ఏమవుతుంది మనకి 16, 16 ప్లస్ 4 అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఫైనల్ గా ఆన్సర్ ఏమొస్తుందంటే 275 అండి. సో ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన 6th క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 2 అండ్ ఎఫ్ ఆఫ్ x ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ x మైనస్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ x మైనస్ 3 అని ఇచ్చి ఇక్కడ ఎఫ్ ఆఫ్ 10 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. అయితే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నార్మల్ మెథడ్ యూజ్ చేస్తాం, ఇటువంటి ఫార్ములాస్ ఉండవు దీనికి. అయితే ఇక్కడ మనం ఎంత వరకు ఇచ్చారో ఒకసారి చూడండి. ఎఫ్ ఆఫ్ 2 వరకు ఇచ్చారు కాబట్టి మనం ఎఫ్ ఆఫ్ 3 నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ 3 తీసుకుందామండి. ఎక్స్ ప్లస్ లో 3 తీసుకుంటున్నాను కాబట్టి 3 మైనస్ 2 ఏమవుతుంది 1 అంటే ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ అలాగే 3 మైనస్ 3, సో 3 మైనస్ 3 అంటే ఎఫ్ ఆఫ్ 0. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ 3 అంటే ఏంటి మరి ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏంటి 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే 0, 1 ప్లస్ 0 ఏమవుతుందండి 1 అవుతుంది. అలాగే ఎఫ్ ఆఫ్ 4 ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎక్స్ ప్లస్ లో 4 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ అలాగే 4 మైనస్ 3 అంటే ఎఫ్ ఆఫ్ 1. ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎంత 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎంత అండి 1, 2 ప్లస్ 1 ఏమవుతుంది 3 కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఎఫ్ ఆఫ్ 5 చూడండి. ఎఫ్ ఆఫ్ 5 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 అంటే 5 మైనస్ 2 అంటే ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ అలాగే 5 మైనస్ 3 అంటే ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 వస్తుంది. ఎఫ్ ఆఫ్ 3 అంటే ఎంత అండి మనకి 1, ఎఫ్ ఆఫ్ 2 అంటే 2, 1 ప్లస్ 2 అంటే 3. ఇప్పుడు చూడండి ప్రతిదీ కూడా ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 3 వస్తే ఇక్కడ 2, ఇక్కడ 2 వస్తే 1 ఇలా వస్తుంది. అలాగే వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుంది 2 డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రతిదీ రాసుకొని వెళ్ళిపోదాం. ఎఫ్ ఆఫ్ 6 యొక్క డిఫరెన్స్ ఎంత, 6 కి 2 డిఫరెన్స్ ఎంత 4 అంటే ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ మరి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఎఫ్ ఆఫ్ 3 వస్తుంది. మరి ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ ఎంత 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఎంత 1, 3 ప్లస్ 1 అంటే 4. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 7 కావాలండి అంటే ఎఫ్ ఆఫ్ 5 ప్లస్ ఎఫ్ ఆఫ్ 4 వస్తుంది. మరి ఎఫ్ ఆఫ్ 5 వాల్యూ ఎంత 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ ఎంత 3, 3 ప్లస్ 3 ఏమొస్తుంది 6. అలాగే ఎఫ్ ఆఫ్ 8 చూడండి అంటే ఎఫ్ ఆఫ్ 8 మైనస్ 2 అంటే 6 కాబట్టి ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ ఎఫ్ ఆఫ్ 5 వస్తుంది. మరి ఎఫ్ ఆఫ్ 6 వాల్యూ ఎంత 4, ఎఫ్ ఆఫ్ 5 వాల్యూ 3, 4 ప్లస్ 3 7 వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 9 కావాలి. 9 మైనస్ 2 ఎంత 7 కాబట్టి ఎఫ్ ఆఫ్ 7 ప్లస్ ఎఫ్ ఆఫ్ 6 వస్తుంది. మరి ఎఫ్ ఆఫ్ 7 వాల్యూ ఎంత అండి 6, ఎఫ్ ఆఫ్ 6 వాల్యూ ఎంత 4, 6 ప్లస్ 4 10 వస్తుంది. లాస్ట్ మనకు కావాల్సింది ఎఫ్ ఆఫ్ 10 కావాలి. 10 మైనస్ 2 చేస్తే ఎఫ్ ఆఫ్ 8 ప్లస్ ఎఫ్ ఆఫ్ 7 అండి. ఎఫ్ ఆఫ్ 8 వాల్యూ 7 అలాగే ఎఫ్ ఆఫ్ 7 వాల్యూ 6. సో 7 ప్లస్ 6 నథింగ్ బట్ 13. సో 13 is the correct answer. సో ఆప్షన్ ఏ is the correct answer. సో చూసారు కదా ఈ సమ్స్ అనేవి మన వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ లో ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా మనకి ఒక 2 to 3 క్వశ్చన్స్ అనేది ఇస్తారండి ఫంక్షన్స్ లో. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఈ ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని వెళ్దాం, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.